హలో గైస్, వెల్కమ్ టు దర్ ఛానల్ మిస్టర్ G310RR. చూస్తున్నారుగా మన BMW G310RR అయితే ఫస్ట్ సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎంత అవుతుందో అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి కామెంట్లో అయితే కామెంట్ చేసేసేయండి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్ కాస్ట్, ఆయిల్ కాస్ట్, జీఎస్టీ ఛార్జెస్, కంప్లీట్ సర్వీస్ ఛార్జెస్ ఎంత అయితే పడిందో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్వీసింగ్ అయిపోయిన తర్వాత స్మూత్నెస్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ షిఫ్టింగ్ కూడా, గేర్ షిఫ్టింగ్ కూడా అసలు ఎక్కడ కూడా చిన్న నాయిస్ కూడా అనిపించట్లేదు. స్టార్టింగ్లో వచ్చేసి గేర్ షిఫ్టింగ్ చేస్తుంటే సౌండ్ వచ్చేది, బట్ ఇప్పుడు అలాంటి సౌండ్స్ కానీ నాయిస్ కానీ ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ట్రాఫిక్ ఏంటో కానీ సగం ట్రాఫిక్ వచ్చేసి బస్సెస్ వల్లనే, ఆర్టీసీ బస్సెస్ వల్లనే సగం ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. నాకైతే బైక్ సర్వీసింగ్కి తీసుకొచ్చేటప్పుడు మాత్రం 1 అవర్ మాత్రం టైం పట్టింది నాకు. చాలా అంటే చాలా టైం పట్టింది. సో ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకుంటే డే టైంలో మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఎర్లీ మార్నింగ్ అన్న వెళ్ళిపోవాలి, లేకపోతే ఈవినింగ్ అన్న వెళ్ళాలి. సో యాక్చువల్లీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే ట్రాఫిక్ చాలా ఉండడం వల్ల నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఫ్రెండ్ గార్డ్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్నాం. సర్వీస్ కాస్ట్ ఎంత పడింది, జిఎస్టీ ఎంత పడింది అనేసి చెక్ చేసుకుందాం అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఇంజన్ ఆయిల్ చేంజ్, చైన్ క్లీన్ 200 క్లీనింగ్కే. మనకు జిఎస్టీ వచ్చేసి 500 ఆల్మోస్ట్ అలా పడింది. సో ఇందులో వచ్చేసి సర్వీస్, లేబర్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి. సో కంప్లీట్ వచ్చేసి మనకు 6700 చేంజ్ అయితే పడ్డది అన్నమాట. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వర్తా నాన్ వర్తా అనేసి. సో బై బై గాయస్, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్.